మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు వారు చేసినటువంటి సహాయ సహకారాలు ప్రజలకు కరోనా సమయంలో డెవలప్మెంట్లో ఎలా ముందుకు వెళ్తారో అంశాన్ని తెలుసుకున్న సందర్భంలో గట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నంబర్ 1 మరి వార్డు కౌన్సిలర్ ఎన్నికైనటువంటి చందుపట్ల వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు మరి టీఆర్ఎస్ ఉద్యమంలో ఉంటూ కూడా మరి వివిధ రకాల సహకారాలు అందిస్తూ కూడా ముందుకెళ్తున్న సందర్భంలో వారి యొక్క రాజకీయ జీవితాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డు యొక్క వివరాలు వారి మాటలు తెచ్చుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. సో ఉదయమే పొద్దుగాల మాకు సమయం ఇచ్చారు. సో మీరు చేసినటువంటి కరోనా సహాయ సహకారాల గురించి తెలుసుకునే ముందు సో రాజకీయంగా ఎలా అనిపిస్తుంది? ముందుగా మీ V3 ఛానల్ వారికి కృతజ్ఞతలు. రాజకీయ జీవితం అంటేనే ప్రజాసేవలో ఉన్నంత సంతోషం ఇంకెక్కడ ఉండదు కూడా. ఇంకోటి మేము గెలిచిన అంటే గత 2001 నుంచి మేము రాజకీయంలో ఉన్నాము. అంతకన్నా ఉన్నాం కానీ పెద్ద యాక్టివిటీ అనేది 2001 నుంచి మేము రాజకీయం నుంచి ఉన్నాం. అప్పుడు కూడా వార్డు మెంబర్ చేసి అది కంటిన్యూగా ఉన్నాం. సో రాజకీయం అంటే నిత్యం ప్రజలు ఎప్పుడు రోడ్ ఎమ్మట పోతున్నా కూడా ఒకవేళ సమస్య ఉంటే సమస్య చెప్తే కంపల్సరీ కూడా ఈ సహాయ సహకారాలు అందించాలి, ఈ రోడ్ వేపియాలి, అది వేపియాలి అని ఎప్పుడు ప్రెజర్ ఉంటూనే ఉంటుంది కదా. సో ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది ప్రజాప్రతినిధి అయిపోయిన తర్వాత. సో మీరు ప్రజాప్రతినిధి 2020లో జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరోనా వచ్చింది కదా. సో ఎలాంటి సహకారాలు అందించారు? ఎంబడి అంటే అది మనకు సడన్గా అంటే ఒక మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ కరోనా తోటి కొంచెం చాలా ఇబ్బంది అని. ఫస్ట్ వేవ్ మనకు అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ సెకండ్ వేవ్ వచ్చేసరికి తెలియకుండా చాలా మన మొత్తం అంటే దేశంలో కూడా ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. అట్లానే మన మున్సిపాలిటీలో కూడా కొంచెం మేము ఎంబడే రియాక్ట్ అయ్యి మా వార్డ్ వైజ్ అలాట్ చేసినాం అందరినీ. ఇప్పుడు మనం లాక్డౌన్ టైంలో కూడా కొంచెం ఎవరిని కూడా బయటకు రానియకుండా వాళ్ళ అవసరాల కొద్దిగా వెళ్ళి వాళ్ళ పని చూసుకున్నారు. ఇంకోటి వాళ్ళకి అనునిత్యం మా దగ్గర వలసవాదులు అంటే బయటకి నుంచి వచ్చి సెటిలర్స్ కొంచెం ఎక్కువ ఉండే, లేబర్స్ కూడా చిన్న చిన్న కంపెనీలలో వాళ్ళు చేసే వాళ్ళకు కూడా మేము చాలా ఎంబడే అంటే మేము ఇంటింటికి మేము ఏ వీధిలో ఎవరు ఉన్నారని పిలిచి వాళ్ళకు సహకారాలు మేము అందించాం. సో మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల మరి వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వచ్చారా? మళ్ళీ కరోనా సమయంలో చాలామంది ఇంటికి వెళ్ళారు కదా. వచ్చారు చాలామంది ఉన్నారు ఇక్కడే. సరే ఇది పోతుంది కదా, దాని తర్వాత పనులు చేసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ కూడా వచ్చారు. మళ్ళీ వచ్చి వాళ్ళ పనులు సాగించుకుంటున్నారు. ఓవరాల్గా అంతా మా మున్సిపాలిటీ తరఫున మా తరఫున కూడా మేము వ్యక్తిగతంగా కూడా వాళ్ళకు బియ్యం ఇవ్వడము, మన ప్రభుత్వం కూడా ఒక్కొక్కరికి బియ్యంతో పాటు డబ్బులు కూడా ఇచ్చినాం. మ్యాక్సిమం మా వాళ్ళ కూడా ఎక్కువ ఇచ్చేసినాం. సో సెకండ్ సారి కరోనా వచ్చినప్పుడు ఫీవర్ సర్వే చేయించారు కదా. సో ఎలా ఉంది ఫీవర్ సర్వే? ఇంటింటికి నేను కూడా తిరిగిన వాళ్ళతోటి. ఇప్పుడు మంచిగానే అందరూ జనాలు కూడా కోఆపరేట్ చేశారు. మన ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇవ్వడము అవన్నీ కూడా మేము ఎంబడి ఉండి చేసినాం. ఇది సో ఎలా ఉంది? డెత్ రేషియో ఉందా ఏమన్నా? మా దగ్గర 1-2 ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు పీక్ స్టేజ్లో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళని కూడా కాపాడుకోవాలి. అంటే వాళ్ళు తెలియకపోయింది వాళ్ళకు కూడా, అట్లా ఆ టైంలో వాళ్ళు కూడా వెళ్ళిపోయింది. సో ఎక్కడ పంపించేవాళ్ళు? మల్లారెడ్డి గారు కూడా మీకు 300 పడకలు పెట్టారు కనుక మీరు జనరల్గా ఎక్కడ కరోనా కేసులు నమోదవుతుంది? మా దగ్గర పాజిటివ్ వచ్చిన కేసులో ఒక 2-3 మన వార్డు నుంచి మల్లారెడ్డి సార్ హాస్పిటల్కి అయితే పంపించడం. వాళ్ళు మంచి రికవరీ వచ్చిన వాళ్ళు. సో కరోనా ఏ మేరకు అంటే బాగా ప్రభావం చూపినట్టయినా మీ యొక్క మున్సిపాలిటీలో కావచ్చు, మీ యొక్క వార్డులో కావచ్చు, అంటే ప్రజలు బయటికి వెళ్ళకుండా ఉండే విధంగా కూడా ఏదో ఆర్థికంగా కూడా కూలి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే సరే వాళ్ళు ఇది అర్థమైంది అంటే దీని గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇది మనం బయటకు పోతే మనకి ఇబ్బంది అని వాళ్ళు పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సో వరదల ప్రభావం ఎలా ఉంది? వరదలు అంటే బాగుంటుంది. మాకు ఈ కొండకించి పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇదంతా వచ్చేది. ఇప్పుడు మాకు ఈ ఏరియా మా వార్డులనే ఎక్కువ వర్షము బాగా. ఇప్పుడు మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇట్లన్నీ కంటిన్యూస్ ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతం అప్పుడు ఎందుకంటే 30 ఏళ్ళ కింద అన్ని రోడ్ హైట్ ఉంది, ఇల్లు డౌన్లు అయిపోయినాయి. కొంచెం ఆ వరదల కొంచెం ఎక్కువ డ్యామేజ్ అయినాయి. 10,000 రూపాయలు ఎంతవరకు? 10,000 రూపాయలు మనకు ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రకటించినప్పుడు ఇచ్చినాం. మా వార్డులో కనీసం ఒక 50-60 మంది దాకా మనం ఆదుకున్నాం. వాళ్ళకు ఇళ్ళ నష్టపోయిన వాళ్ళందరికీ ఇచ్చేసినాం. సో మళ్ళీ వర్షాలు రాకుండా వస్తే మళ్ళీ అలాంటి ప్రభావం లేకుండా దాన్ని కవర్ చేశారా?
చేసాము. ఎందుకంటే పెద్ద మనం ఒక స్ట్రెంచ్ కొట్టించి మనం వాటర్ పెద్ద ఫ్లో వస్తే వాటర్ని బయటకు పంపేయడానికి స్ట్రెంచ్ కొట్టించి పెట్టినాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహార కార్యక్రమం తీసుకున్న సందర్భంలో పార్కుల సుందరీకరణ కానీ చెట్ల నాటే విషయంలో ఎలా ఉన్నారు? మా వార్డు పరిధిలో అయితే విస్తీర్ణం ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా పార్కులు ఉన్నాయి. ఇంకోటి మా కాలనీలో పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎన్ఎఫ్సి నగర్ అనేది ఫస్ట్ గ్రీనరీ మ్యాక్సిమం. ఇప్పుడు అవుట్స్కట్లో అంటే ఇప్పుడు ప్రైవేటు ఇవన్నీ ల్యాండ్స్లలో కూడా పార్కులో అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాం. హరితారంలో ముందున్నది మన వార్డు చాలా విస్తీర్ణం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా చెట్లు పెట్టి బాగా సక్సెస్ చేసినాం మనం. పథకాలను ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టుకుని గొర్రెల పెంపకం సెకండ్ విడత కూడా తీసుకొస్తున్న సందర్భంలో వాటిని ఎలా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? అంటే ఈ పథకం అనేది మా ఎన్ఎఫ్సి నగర్లో లబ్ధిదారులకు కూడా మేము ఇచ్చినాము గతంలో మొదటి విడతగా. ఇప్పుడు రెండో విడతలో ఇంకా మాకు రాలేదు. వచ్చిన తర్వాత మేము కూడా ఆ సంబంధించిన వాళ్ళందరికీ కూడా గుర్తించి ఇస్తాం. అది సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అలా చూస్తే కేసీఆర్ కిట్లు ఎవరైతే గర్భిణీ స్త్రీలకు డెలివరీ ప్లేస్లో అలాంటి విషయాల్లో ఎలా జాగ్రత్త చూసుకుంటున్నారు? నిరంతర ప్రక్రియ అది ఎప్పుడు ఆగేది లేదు. ఎట్లాంటి ప్రభుత్వ స్కీములు ఇంత మంచి స్కీములు పెట్టిన ముఖ్యమంత్రి బహుశా ప్రపంచంలో ఎవరు లేరని నేనైతే భావిస్తా. మొట్టమొదటిగా మా కేసీఆర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో పెట్టి ప్రజలకు దగ్గరగా నిత్యం వాళ్ళకు అనుక్షణం ప్రతి ఒక్కటి ఏ అవసరం ఉంటే గర్భిణీ వాళ్ళకు కిట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇది లేదు అనేది, ఒంటరి మహిళలకు, ఇంకోటి ఆసరా పెన్షన్లు మా దగ్గర అంటే టోటల్ ఎంప్లాయీసే అయినా ప్రైవేట్ వాళ్ళు కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు మా దగ్గర. సో ఇప్పుడు కొత్తగా మరి దళిత బంధు కూడా తీసుకొస్తున్న సందర్భంలో ఎలా అనిపిస్తుంది? దాని మీద మీ విశ్లేషణ ఎలా ఉంటుంది? స్కీమ్ బాగుంది, కాకపోతే అలా అందరినీ పేదవారిని గుర్తించి ప్రతి ఒక్కరికి ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ ఇది. అంటే దళితులకు ఏం చేస్తలేడు అనేది ఒకటి ప్రతిపక్షాలు ఏదో చెప్తా ఉన్నారు, అదేం లేదు. ఫస్ట్ నెంబర్ 1 ఫస్ట్ దళితులను ఆదుకోవాలనే స్కీమ్, మంచి స్కీమ్ ఇది. దళిత బంధు అనేది ఇప్పుడు ఎప్పుడో ఓపెన్ చేస్తాడు మన గౌరవ హుజరాబాద్లో ఓపెన్ చేస్తాను మన పత్రికల ద్వారా నిన్నాము. ఇంకోటి మంచి స్కీము. ఇది అందరూ నిజమైన పేదలందరినీ గుర్తించి మేము కూడా మా వరకు కూడా మేము ఇవ్వగలుగుతాం. సో రైతు బంధు కూడా విమర్శలు వస్తున్నాయి కదా, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు పైచిలుకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారంటే ఇలాంటి మీ దగ్గర ఎలా ఉంది? దాని మీద రైతులు ఎలా సంతృప్తి చెందుతున్నారు? అసలు రైతు అనే వారిని గుర్తించడమే మన ప్రభుత్వం. ఫస్ట్ సీఎం కేసీఆర్ కూడా ఒక రైతుగా ఉండి ఆయన కష్ట నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి ఒక రైతును ప్రత్యేకంగా గుర్తించి సహాయం చేయాలనే ఆశయంతో పెట్టుకున్న ఆయన నిరంతరం ప్రతి ఒక్క రైతు బంధు ద్వారా ఆదుకొని ఎంతో లబ్ధి చెందుతున్నారు. బహుశా అందరినీ అంటే నిజానికి కూడా కల్టివేషన్ చేసే ప్రతి ఎకరాకు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. అంటే కొన్ని భూములకు ఇస్తున్నాడు, అంటే ఎకరాలు అంటే 100 ఎకరాలు ఇస్తున్న ఒక విమర్శ ఉన్నది. సరే 100 ఎకరాలు అయినా కానీ కల్టివేషన్ చేసే ప్రతి ఎకరాకి ఇస్తే నిజంగా కూడా న్యాయం జరుగుతుందని నేను మీ ద్వారా. సో ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ కూడా పెరుగుతున్న సందర్భంలో సో ఎలా అనిపిస్తుంది? దాని మీద విశ్లేషణ. అంటే ప్రభుత్వం నడవాలంటే కొంచెం ఆదాయం కూడా ఇంకోటి చాలా రోజుల నుంచి కూడా పెంచలేదు. మనం గత 7-8 ఇయర్స్ నుంచి ఇంతవరకు రేటు పెంచలేదు. ఇప్పుడు అంతా డెవలప్ అవుతుంది కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో బాగా డెవలప్ అయిన క్రమంలో అన్ని పనులు చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా అభివృద్ధికి చేయాలంటే పెరగాల్సిందే రేట్లు కూడా. దానికి స్వాగతిస్తున్నాం కూడా మేము. సో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? మంచినీటి వ్యవస్థ, ప్రతి ఇంటికి నీరు తీసుకురావాలి, భగీరథ ఇవ్వాలి, ఇవ్వకపోతే ప్రజాప్రతినిధులు సస్పెండ్ చేస్తాను కూడా వెనకాడని అన్నారు కేసీఆర్ గారు. దీని మీద మీరు? మిషన్ భగీరథలో నెంబర్ 1 ఉంది. మా గట్కేసర్ మున్సిపాలిటీలో ఎన్ఎఫ్సి నగర్కు చాలా మొట్టమొదట మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మిషన్ భగీరథలో ఫస్ట్ లైన్లో వచ్చింది ఎన్ఎఫ్సి నగర్కు. మా ఎన్ఎఫ్సి నగర్కి వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. డ్రైనేజీ వ్యవస్థ ఏంటంటే మాకు అప్పుడు సొసైటీ చేసినప్పుడు 6 ఇంచ్ లైన్ ఉండే, ఇప్పుడు పెద్ద అంటే 30 ఇయర్స్ దాదాపుగా 30 ఇయర్స్ అయిపోతుంది. అవన్నీ మనకు సరిపోతలేదు కాబట్టి ఇప్పుడు మేము మా గతంలో పాలకవర్గంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొన్ని లైన్స్ వేసినాము, మెయిన్ లైన్స్ అనేది కొన్ని వేసినాము. ఇప్పుడు ఇంటర్నల్ లైన్స్ అన్నీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇంటర్నల్ లైన్స్ మా పాలకవర్గం సహకారంతో ఎన్ఎఫ్సి నగర్కు మ్యాక్సిమం 1, 2, 3, 3 వార్డులు ఉన్నాయి, మ్యాక్సిమం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ అన్ని వేరు, మా ఎన్ఎఫ్సి నగర్లో
మొత్తం 6 ఇంచ్ లైన్ వేసేటప్పుడు ఇప్పుడు పెద్ద లైన్ మార్చుకొని వేస్తున్నాం. అది సో సీసీ రోడ్లు కానీ కనెక్టివిటీ అంటే కాలనీ టు కాలనీ మధ్యలో ఉన్నటువంటి రోడ్లు కానీ మరి మన్ను పోసే ప్లాన్ కూడా ఏమైనా ఉందా? ఇక ఎక్కడైనా గుంతలు అవి అని వర్షానికి ఏమైనా డ్యామేజ్ అయితే వెంబడే మేము మట్టి ఫిల్ చేసి చేస్తున్నాం. ఇది సో పట్టణ ప్రగతి కార్యక్రమం 10 రోజులు జరిగిన కార్యక్రమంలో మీరు ఏం చేశారు? ఏ కాలనీలు? అంటే మాకు మా వార్డు పరిధికి వచ్చేసరికి కొండాపూర్ ఉంటుంది, ఈ ఎన్ఎఫ్సి నగర్ ఉంటుంది. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు గుర్తించి స్టెప్ బై స్టెప్ మా హెల్పర్స్ తోటి కొంత అయినంత వరకు జేసీబీలు పెట్టి డోజర్లు పెట్టి కొంత చేస్తున్నాం. సో ఇవన్నీ ఓకే. మరి 18 నెలల్లో పీరియడ్లో మరి ఇంకా మిగతా ఒక ఆఫ్ ఉంది కనుక మీరు ఇచ్చిన వాగ్దానాలు వైకుంఠం ధామాలు లాంటివి కూడా ఎలా ముందు తీసుకెళ్తారు? మా ఎన్ఎఫ్సి నగర్కు మొట్టమొదటి మా ఎలక్షన్ వాగ్దానమే వైకుంఠ ధామం లేదనేది ఒక ప్రపోజల్ పెట్టినాము. గౌరవ మంత్రి గారు కూడా అప్పుడు మా ప్రచారంలో కూడా ఆయన కోరింది ఒకటే, మాకు వైకుంఠ ధామం కావాలి సార్ అని కోరినాము. ఆయన ఎంబడే మేము కూడా గెలిచినాక 1 మంత్లోనే ఫస్ట్ లెటర్ ఆయనకే ఇవ్వడం జరిగింది. ఆడిటోరియంలో ఇస్తే ఆయన ఒకటే వాగ్దానం చేసిండు. మళ్ళీ వచ్చి మా మున్సిపాలిటీకి వచ్చి ఆయన్నే మాకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏరియా మా వార్డు పరిధిలో వస్తుంది ఒక 2 ఎకరాలు సపరేటు ఎన్ఎఫ్సి నగర్కు శ్మశాన వాటికి గురించి ల్యాండ్ తీసి కొబ్బరికాయ కూడా శంకుస్థాపన చేసిపోయిండు. అది పురోగతిలో ఉన్నది, వర్క్ నడుస్తున్నది ఇప్పుడే. మల్లారెడ్డి గారు కానీ మీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అలాగే మీ కమిషనర్ కానీ ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు? చాలా బాగున్నారు. ఇప్పుడు మాకు ఏదన్నా పాలకవర్గం అందరూ కూడా సహకరిస్తారు. చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా పాలకవర్గం, ఇంకోటి అఫీషియల్గా కూడా కమిషనర్ గారు, మా డిపార్ట్మెంట్లు అందరూ చాలా బాగా మాకు కోఆపరేట్ చేస్తారు. థర్డ్ వేవ్ సందర్భంలో బోనాలు కూడా ఉన్నాయి కదా, ఎలా అప్రమత్తం చేస్తారు మీ యొక్క వార్డు ప్రజలను? బోనాలు అనేది ఎవ్రీ ఇయర్ వచ్చే పండుగనే. కాకపోతే మనం పండుగలు ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యం. ఆ విధంగా మనము కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ పండుగలు అన్నీ జరుపుకోవచ్చు. ఇండివిజువల్గా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం జనాలలో పోయి లేందుకు కొని తెచ్చుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాలు కానీ ఇంకేదైనా జనాలతో జరుపుకునే పండుగలన్నీ కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నేను ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. వార్డు విజిట్ చేస్తుంటారా? ఎప్పుడెప్పుడు చేస్తుంటారు? ఏమైనా వీక్లీ వన్స్ అనుకుంటారా? మార్నింగ్ ప్రతిరోజు చేస్తారా? ఎలా ఉంది మీ ప్లాన్? నిరంతరం చేస్తాం ఏదో ఒక పని మీద. ఎందుకంటే మనం ఉండే దగ్గరనే కాబట్టి మన ఎదురుగా ఇప్పుడు నేను ఉన్నది కూడా అదే పరిధిలో ఉన్నా కాబట్టి ఏ సమస్య ఏ చిన్న సమయంలో లైట్ రాకుండా జనాలు ఫోన్ చేస్తూనే ఉంటారు. చిన్న డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్న ఫోన్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వెళ్తూనే ఉంటారు నిరంతరం. మనకు వేరే పనులు ఏం లేవు కాబట్టి రాజకీయంగా పూర్తిగా అటు కొండాపూర్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఇటు ఎన్ఎఫ్సిలో ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఎప్పుడు నిరంతరం పోతాం. ఒకరోజు ఓము అనేది ఏం లేదు. సో కొంచెం ఇబ్బందికర విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గాల్లో కూడా వివిధ పార్టీల వాళ్ళు జాయిన్ కావడం వల్ల వర్గ సమస్య ఉందని అంటారు కదా, మీకు ఎలా ఉంది? వర్గ సమస్య ఏమైనా ఉందా? వర్గ సమీకరణలు మీరు ఏమైనా వర్గ రాజకీయాలను కోఆపరేషన్ చేసే అవకాశం ఉందా? వర్గాలంటూ ఏం లేవు. వర్గాలు ఏదో తిరుగుతారు అప్పడమందము, కానీ వర్గాలను ఎప్పుడు నేను ప్రోత్సహించను. మా గౌరవ మంత్రి గారు కూడా ఎందుకంటే డెవలప్మెంట్ ముందు అసలు అందరిని ప్రతి ఒక్క లీడర్ను మోటివేట్ చేయడంలో మా మంత్రి గారు చాలా చురుగ్గా పనిచేస్తారు. ఇంకోటి ఆయనను ఇన్ఫ్లేషన్ తీసుకుని ప్రతి ఒక్క లీడర్ కూడా బయటకు వచ్చేస్తున్నారు, ఎక్కువ బాగా కోఆపరేట్ చేస్తారు. ఇంకోటి వర్గాలంటూ ఏం లేవు, చిన్న చిన్న మామూలు అవన్నీ, కానీ రాజకీయంగా పెద్ద వర్గ విభేదాలు అంటూ ఏం లేవు. సో యువజన నాయకులకు మీరు ఎలాంటి కోఆపరేషన్ చేస్తారు? వారికి మాటికి తరపున ఏం చెప్తారు? యూత్ అనేది ఓకే, మా దగ్గర ఎన్ఎఫ్సిలో చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళు రకరకాల పార్టీలో తిరిగిరు, కానీ ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా స్వతహాగా నిరంతరం ఏదో పని చేసుకుంటాం. కొండాపూర్లో ఉన్న యూత్ అది. క్రీడల విషయంలో ఏమన్నా యూత్ను ప్రోత్సహిస్తారా? ఉన్నది. అంటే ఇప్పుడు మా దగ్గర పార్కులు ఉన్నాయి. వాళ్ళు ఈ మధ్యనే మనకు ఓపెన్ జిమ్ కానీ రిక్వైర్మెంట్ చేసి మా మున్సిపాలిటీ తరఫున కూడా మా ఎన్ఎఫ్సి నగర్లో ఓపెన్ జిమ్ పెట్టడానికి మేము మా అధికారులతోటి ఒకసారి డిస్కస్ చేసినాము. మా గౌరవ చైర్మన్ గారు కూడా మాట ఇచ్చారు. ఎన్ఎఫ్సి నగర్కి ఒకటి మేము పెట్టిద్దామనే ఆలోచనతో ఉన్నాము, పెట్టేయగలుగుతాం. కేటీఆర్ బర్త్డే ఉంది 24 తారీఖు, చెట్లు నాటాలని జోగిలిపల్లి సంతోష్ గారు చెప్తున్నారు కదా, మీరు ఎలా ప్లాన్ చేస్తారు? ఉన్నది ఆల్రెడీ పిట్స్ కొట్టించాము, నిన్న మనం అన్నీ తీపిచ్చినాము, పెడతాము. కనీసం ఆ రోజు ఆ గంటలో కనీసం మా అంటే లేబర్ని పెట్టైనా మేమైనా కనీసం ఒక మినిమంలో 100 మొక్కలు పెట్టాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్ జరిగినట్టు అనిపిస్తుందా? చాలా, అంతకన్నా ముందు అయింది. అంటే ఏ ప్రభుత్వాలన్నా డెవలప్మెంట్ తక్కువ ఉన్నా కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత
ఎంత ఫాస్ట్గా చాలా డెవలప్ అయిందంటే మన తెలంగాణ రాష్ట్రమే. స్పీడ్ని మీరు ఇంకా పెంచుతారా మరి మీ వార్డులో? తప్పకుండా ప్రతి ఒక్కటి ఎవరికి కూడా తెలంగాణ గవర్నమెంట్ చేసిన పనులు ఎక్కడ ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇంకోటి స్టెప్ బై స్టెప్ అన్నీ మనం ఈరోజే చేస్తామనేం కాదు, మనకి ఇంకా జనాలు 5 సంవత్సరాలు మనకు కట్టబెట్టరు కాబట్టి ఇప్పుడు 1.5 year అయింది. ఇంకా కూడా 3 yearsలో కూడా మ్యాక్సిమం ఎక్కువ పనులు చేసేదానికి మేము నిరంతరం కృషి చేస్తాం. కార్యకర్తల బలం ఎలా ఉంది? వాళ్ళ కోసం మీరు ఏమేమి చేస్తుంటారు? కార్యకర్తలు అంటే మనకు పార్టీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తారు, నిరంతరం రాలేరు కదా. ఇక వాళ్ళు కూడా అందరు ఉన్నారు, మా దాని తక్కువ ఉన్నారు, వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడు పార్టీకి టైం అయితే కేటాయించారు. మా ఎన్ఎఫ్సి నగర్ పరిధిలో చెప్తున్నా, కొంచెం తక్కువ కేటాయిస్తారు. ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అందరు వస్తారు. థ్యాంక్ యూ అండి. ఇదండి మరి 1వ వార్డు నుంచి ఎన్నికైనటువంటి చందుపట్ల వెంకరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, కరోనా సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ కంపెనీలలో కూడా బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు ఉంటారు కనుక వారికి మరి నేను కావాల్సిన సహాయ సహకారాలు అందించాను. మొదటిసారి వచ్చిన ప్రభావం చాలా తక్కువ, సెకండ్ సారి ప్రభావం ఉన్నప్పుడు కూడా ఫీవర్ సర్వేలో వాళ్ళందరూ కూడా చెకప్ చేయించమని కేసీఆర్ గారు చెప్పడం, మేము చేయడం, కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. అలాగే మురుగు సమస్య విషయంలో కానీ, వరదల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ మినిస్టర్ మల్లారెడ్డి గారు చేస్తున్న సహాయ సహకారాలు, చైర్మన్ గారి యొక్క కోఆపరేషన్ తోటి డెవలప్మెంట్ మరి వైకుంఠ ధామాన్ని మేము ఏదైతే హామీ ఇచ్చామో అది ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాబోయే రోజులలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని తెలియజేశారు. చూసండి విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, గట్కేసర్.